ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులను బట్టి టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవటానికి చూస్తున్నారు. అయితే టీడీపీ అధినేత మాత్రం వారసులకు ఈసారి టికెట్లు లేవు అని తేల్చి చెప్పడం ఆ సీనియర్ నేతలు జీర్ణించుకోవటం లేదని ఆ పార్టీలో ఒక వర్గం అంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు. అయితే అధిష్టానం తీసుకునే నిర్ణయాలు జనసేనతో పొత్తు వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆ సీనియర్ నేతల వెన్నులో చలిపుడుతోంది. తమ స్థానాల్లో తమ పుత్రరత్నాలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదే పనిగా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని నర్మగర్భంగా మాట్లాడుతుండటం వీరికి కోరుకుడు పడటం లేదు. దీంతో తమ వారసుల భవిష్యత్ ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన సీనియర్లు, మాజీ మంత్రులు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అదీ కాకుండా ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలకైనా వెనకాడనని తెలియజేస్తూ కొందరు సీనియర్లు, మాజీ మంత్రుల్ని కూడా ఎన్నికల నుంచి దూరంగా ఉంచనున్నారు. ఏమాత్రం వ్యతిరేకత ఉందని తెలిసినా అటువంటి సీనియర్లకు ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం చివరి దశకు వచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకుని కూడా చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని కొందరు నాయకులు వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే ధ్యేయంగా బూత్ స్థాయి నుంచి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులతో సీనియర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తారని వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు ఇప్పటికీ మాటలను తూటాల్లా వదులుతూ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో చురుగ్గా ఉన్నాయి. దానికి తోడు గత ఎన్నికలప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి వాటితో రాజకీయం చేయాలని అన్ని పార్టీలు గత కొన్ని నెలలుగా వాడివేడిగా మాటల దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మరో 2 నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.